నమస్తే అండి. వెల్కమ్ టు చిన్న కథ. నేను మీ శ్రీధర్. ఇవాల్టి మన చిన్న కథ బొద్దింకల గురించి. అదేనండి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి. ఈ బొద్దింకల కథ ఏంటో ఒక 7 నిమిషాల్లో పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పసిపిల్లలని, వృద్ధులని మినహాయించి ఇవాళ మన దేశ జనాభాని జనరేషన్ ఎక్స్, వై, జెడ్ అని ఒక 3 జనరేషన్స్గా డివైడ్ చేస్తే, జనరేషన్ ఎక్స్ జనరేషన్ వై కంటే అంటే 2026 ప్రకారం 60 ఏళ్ళు 30 ఏళ్ల వయసున్న వారి కంటే 14 నుండి 28 ఏళ్ల వయసున్న జనరేషన్ జెడ్ వాళ్ళే స్మార్టెస్ట్ జనరేషన్ అని, ఈ దేశం ఫ్యూచరే కాదు ప్రజెంట్ కూడా వాళ్ళదే అని పెద్దవాళ్ళు, మేధావులు అందరూ అభిప్రాయపడడం మనకు తెలిసిందే. ఈ జనరేషన్ జెడ్నే షార్ట్కట్లో జెన్జీ అంటాము. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు షార్ప్గా, ఇన్నోవేటివ్గా ఇప్పుడున్న ఈ కొత్త టెక్నాలజీకి మ్యాచ్ అవ్వడమే కాకుండా కాస్త కల్మషానికి దూరంగా క్లీన్ ప్రొఫైల్తో ఉంటారని వీళ్ళ మీద అంత నమ్మకం. అమెరికా లాంటి దేశాలు కూడా ఇంకా కరెన్సీ మీదే ఆధారపడుతుంటే, మనం మాత్రం షాపింగ్ మాల్స్లోనే కాదు, ఆకుకూరలు అమ్మే మామగారికి కూడా పేటిఎం కరో అంటే మహేష్ బాబు గారు వచ్చి 10 రూపాయలు అందుకోబడింది, థ్యాంక్ యూ బాస్ అని రిసీట్ ఇచ్చేస్తాడు. డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీస్ అంతా ఇంత వెనకబడి ఇంకా డెబిట్ కార్డ్స్ గోక్కుంటుంటే, మనం మాత్రం దర్జాగా యూపీఐలతో ట్రాన్సాక్షన్ చేసేసుకుంటున్నాం. ఈ డిజిటల్ భారత్ యూపీఐ రెవల్యూషన్ క్రెడిట్ అంతా జనరేషన్ వైతో పాటు ఈ జెన్జీదే. సుమారు 10 కోట్ల మంది భారతీయ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ జెన్జీలే. ఈ బ్లింకిట్, జొమాటో లాంటి కన్జంప్షన్ షిఫ్ట్ వెనుకున్నది జెన్జీలే. యుఎన్ఓతో కలిసి పనిచేస్తూ ముందు జనరేషన్స్ పట్టించుకోకుండా వదిలేసిన పర్యావరణ సమస్యలని భుజానికి ఎత్తుకున్నది ఈ జెన్జీలే. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అంటూ ఇప్పుడు చాలామంది పొరపాటు పడుతున్నది ఎక్కడ అంటే, గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అనే లేజీ పార్టీ జెన్జీల పార్టీ అని. అసలు కాదండి. ఈ బొద్దింకల లేజీ పార్టీకి మన జెన్జీలకి అసలు ఎలాంటి కనెక్షన్ లేదు. ఇవాల్టి మన దేశ డెవలప్మెంట్ వెనుకున్న ఈ 40% సిటిజన్స్ అయిన జెన్జీలలో దేశం పట్ల ద్వేషం పెంచి తద్వారా దేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమే ఇదంతా. అసలు ఏం జరిగిందంటే, మొన్న మే 15వ తారీఖున ఒక సుప్రీంకోర్టు హియరింగ్లో సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్స్కి సంబంధించి కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఫేక్ డిగ్రీస్తో లీగల్ ప్రొఫెషన్స్లోకి వచ్చేసి బొద్దింకలా తయారయ్యారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మమ్మల్ని బొద్దింకలు అంటారా అని లీగల్ ప్రొఫెషన్స్తో అస్సలు సంబంధమే లేని అభిజిత్ డిప్కే అనే ఒకప్పటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్త మా లేజీ ఫెలోస్కి ఉండే బలం ఏంటో చూపిస్తామని ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టేశాడు. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్తో. తన ఇన్స్టాగ్రామ్ పార్టీలో చేరాలంటే కావాల్సిన అర్హతలు ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉండడం, ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండడం, లేజీగా ఉండడం. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక లేజీ ఫెలో ఎక్కడో అమెరికా నుండి ఒక ఇన్స్టాగ్రామ్ పార్టీ పెడితే ఒక్క 10 రోజుల్లోనే 20 మిలియన్ లేజీ ఫెలోస్ తనని తానే అనుకుని భ్రమపడి తనని ఫాలో అయిపోయారు. ఇదంతా ఆన్లైన్లో జరిగే ఒక అన్రియల్ యాక్షన్. నిజానికి తాను కాదండి, తనను నడిపిస్తున్నది కొన్ని విదేశీ శక్తులు. ఆ లేజీ ఫెలో గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేసిన ఉద్యోగం కూడా అదే. ఒక క్లిక్ చేస్తే షేర్, ఒక క్లిక్ చేస్తే పబ్లిష్, ఒక క్లిక్ చేస్తే ఫాలో, మరో క్లిక్ చేస్తే అన్ఫాలో. కష్టపడి చేసే పని కాదు, ఇంటెలిజెన్స్తోనూ హార్డ్ వర్క్తోనూ పని లేదు. తాను పనిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేసినప్పుడు ఒక మంచి ఫైనాన్షియల్ కెరీర్ సెట్ అయింది. ఇప్పుడు ఆ పార్టీ గల్లంత అయిపోయింది. ఈ బొద్దింక కూడా విదేశాలకు గల్లంత అయిపోయాడు. ఇదంతా ఒక ఆన్లైన్ బెట్టింగ్ లాంటి ఈజీ లేజీ ప్రొఫెషన్ అన్నమాట. దీనికి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఏమీ ఉండదు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశాడు, ఇప్పుడు డీప్ స్టేట్ అని ఒక ఇంటర్నేషనల్ కన్స్పిరసీతో కొలాబరేట్ అయ్యాడంట. ఇదిగో ఇలా బొద్దింకలా అవతారం ఎత్తాడు. చెప్పాను కదా, ఇదంతా ఒక ఆన్లైన్ బెట్టింగ్ లాంటి వ్యవహారం. ఇందులోకి అసలు మన దేశానికి చెందిన జెన్జీని ఎందుకు లాగడం? అసలు ఈ బొద్దింకల పార్టీ ఎలా స్టార్ట్ అయిందో చూస్తే ఏదో సాకు తప్ప కారణం ఏమీ కనిపించడం లేదు. అసలు చీఫ్ జస్టిస్ అంటే ఎవరు? ఈ దేశ పాలనని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే 3 ఆర్గాన్స్ నడిపిస్తే అందులో మొదటి వ్యక్తి రాష్ట్రపతి, రెండో వ్యక్తి ప్రధాని. ఈ ఇద్దరిలో ఎవరైనా రాజ్యాంగాన్ని మీరినప్పుడు మన రాజ్యాంగం వారిని మందలించే అధికారం ద హెడ్ ఆఫ్ ది జ్యుడిషియరీ చీఫ్ జస్టిస్కే ఇచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు జస్టిస్కు ఉండే బాధ్యత, అధికారం చూస్తే
దేశవ్యాప్తంగా ఏ వ్యవస్థలో లోపాన్నైనా ప్రశ్నించే అధికారం, శిక్షించే అధికారం ఆయనకు ఉంటుంది. అంత పెద్ద ఆయన కొంతమంది యువకులపై అధికారంతోనో చనువుతోనో ఒక వ్యాఖ్య చేస్తే, ఒక మొట్టికాయ వేస్తే సమాజాన్నే నాశనం చేసేస్తాం, దేశ భద్రతనే ప్రమాదంలోకి నెట్టేస్తాం అనుకోవడం ఒక భారతీయుడికి వచ్చే ఆలోచనేనా? దీని వెనక ఏ విదేశీ కుట్ర ఉందని ఇట్టే అర్థమైపోతుంది. వారిని వారే లేజీ ఫెలోస్ అనుకునే ఈ బొద్దింకల్లో ఏ బొద్దింకకైనా దేశం పట్ల కొంచెమైనా అవగాహన ఉందా? మన జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో అస్సోం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికైన ప్రభుత్వాల గెలుపు వెనక దేశ భద్రతకు సంబంధించిన విషయాలు ఈ బొద్దింకల మెదడుకి ఏమాత్రమైనా అర్థమై చేస్తాయా? ఈ లేజీ ఫెలోస్ మన పక్కనున్న చైనాతో మనకి నిత్యం జరుగుతున్న కోల్డ్ వార్ గురించి ఆలోచించగలరా? మన ప్రధాని, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఎంతో స్ట్రాటజిక్గా మన దేశం యొక్క రెస్పెక్ట్ని, డిగ్నిటీని కాపాడుతుంటే ఈ లేజీ ఫెలోస్ మాత్రం డబ్బు కోసం వేరే దేశాల్లో కూర్చొని మన దేశం యొక్క భద్రతని ఇట్టే ప్రమాదంలోకి నెట్టేస్తారు, కొంచెం కూడా బాధ్యత లేకుండా. ఎక్స్టర్నల్ అఫైర్స్తో పాటు ఈ బొద్దింకలు క్రియేట్ చేసే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ని కూడా హ్యాండిల్ చేయాలి మన రాష్ట్రపతి, ప్రధాని. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వీళ్ళని ఏంటనేశారు? దానికి తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారో వివరణ కూడా ఇచ్చారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఫేక్ డిగ్రీస్తో హ్యూమన్ రీసోర్సెస్ డిగ్రేడ్ అయ్యేందుకు కారణం అవుతున్న వారి పట్ల ఆ మాత్రం అసహనం ప్రదర్శించకూడదా? అన్నది జంజీలను కాదు, ఈ అభిజిత్ కూడా జంజీ కాదు, కానీ తాను రెచ్చగొట్టింది మాత్రం జంజీలనే కదా. తనకున్న 20 మిలియన్ ఫాలోవర్స్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఎస్తో పాటు ఒక 2 మిలియన్ అంటే 20 లక్షలైనా మన భారతీయ జంజీలు ఉంటారు. ఈ 20 లక్షల ఫాలోవర్స్లో మినిమం ఏదో ఫాలో బటన్ ప్రెస్ చేసేశారు అనుకోండి, కానీ అందులో సీరియస్గా ఫాలో అవుతున్న వేల మందికి, ఈ బొద్దింకలని సపోర్ట్ చేస్తున్న 1-2 మీడియా ఛానల్స్కి ప్రధాని, రాష్ట్రపతి సైతం గౌరవించే చీఫ్ జస్టిస్ పైన ఈ ఆరోగెన్స్ అవసరమా? డెమోక్రసీ అంటే ఆరోగెన్సా? ఈ వీడియోకి సంబంధించి నావి 2 ప్రశ్నలు. ఒకటి, డెమోక్రసీ అంటే చిన్న పెద్ద లేకపోవడమా? రెండో ప్రశ్న, అసలు 30 ఏళ్ళు దాటిన జన్ వై బొద్దింక అభిజిత్ డిప్కేకి 14 నుండి 28 ఏళ్ల వయసున్న జంజీకి ఏంటి సంబంధం? ఆలోచిద్దాం. దేశానికి సంబంధించిన మరో చిన్న కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.